స్టార్ట్ చేయండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణిస్థః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారः. సుప్రభాతం. నమస్తే అమ్మ. నమస్కారం మహోదయ్. నమస్తే అండి. ఓకే, సో నేను ఇంకా అదే నోట్స్ నిన్నటిది రాయలేదు, కాకపోతే మొన్నటిది రివిజన్ లో చూద్దాం ఒకరోజు. ఇప్పుడు ఒకసారి ఆ తర్వాత ఈ రోజు దానికి వెళ్దాం, సరేనా? నమస్కారం మేడం. ఓం నమస్తే అండి. షేర్ చేస్తాను మీకు. అది కవిత, చెప్పండి అమ్మా. రోజు నోట్స్ చెప్తావు కదమ్మా, అవును. అక్కడ మీరు ఇంకో దాంట్లో పంపిస్తున్నా అన్నారు, ఇక్కడ కూడా పీడిఎఫ్ పెడతారు కదా, రెండు అవసరమా? యూట్యూబ్ పీడిఎఫ్ అది వేరు, రాసింది అక్కడ పెడతాను. సో మీకు ఏది ఈజీగా, ఇది మీ నోట్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది. సో కాబట్టి ఆ పీడిఎఫ్ చెప్పిన వెంటనే క్లాస్ది వస్తుంది. కాబట్టి మీకు అది కావాలి, వెంటనే కావాలి, మర్చిపోకుండా ఉంటాను అని అనుకుంటే పీడిఎఫ్ చూసుకోవచ్చు, లేదంటే ఇది వచ్చే వరకు ఆగాలి. అందుకని ఓకేనా? ఆమాని యా, రెండు ఒకటే కదమ్మా? ఒకటే, అదే ఇది సేమ్ నోట్స్ అన్నప్పుడు ఇంకా సేమ్ అదే ఉంటుంది. కాకపోతే అదేంటి అక్కడిది ఇక్కడ కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే, కాకపోతే సేమ్ నోట్స్. ఓకే, దాని మీనింగ్ అయినా దీని మీనింగ్ అయినా సేమే. ఓకేనా? యా. సో ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను. 8వ మాహేశ్వర సూత్రం ఏంటి? జభై. ఈ సూత్రంతో ఎన్ని ప్రత్యాహారాలు చేశారు, అవేంటి? ఏకః యై. ఒక్క ఒకటే ప్రత్యాహారం, చేశారు. ఒక్క ప్రత్యాహారం చేశారు. అవును. దేంతోని ఇది మొత్తం ఝభైతో. దేంతో? ఈ 8వ మాహేశ్వర సూత్రం ఝభైతో ఒక్క ప్రత్యాహారం చేశారు, అది యై ప్రత్యాహారము. యా. సో ఇప్పుడు నేను మీకు ఇదంతా రాయడానికి ఒక్క కారణం ఏంటంటే ఇది కూడా వస్తుంది అని. ఆ మాహేశ్వర సూత్రం 8వది జభై అనేది కూడా తెలుస్తుంది, ఆ విషయం అనే విషయం. అందుకని అది మీ ప్రశ్న అడిగితే ఆన్సర్ కూడా మీరు మొత్తం కంప్లీట్ గా చెప్తే మీకు అది గుర్తుంటుంది, లేకపోతే మీకు గుర్తుండదు అట్లా. సో యై ప్రత్యాహార వర్ణాలు ఏంటి మరి? ఒక్క నిమిషం నేను అడుగుతాను. అలివేలు మంగమ్మ గారు, ఏ ప్రత్యాహార వర్ణాలు ఏమిటి? ఏ ప్రత్యాహార వర్ణాలు ఏమిటంటే అంతస్థాలు ఇవి 4, వర్గ పంచమాక్షరాలు యమంగణన్న 5 మరియు నభ వర్ణాలు ఇవి 2, మొత్తం కలిపి ఏ ప్రత్యాహార వర్ణాలు 11. ఉత్తమం. నెక్స్ట్ వీరు మన ముని గారు, మీరు కనిపిస్తున్నారు. ఏ ప్రత్యాహారము అష్టాధ్యాయిలో ఏ సూత్రంలో వచ్చింది? అష్టాధ్యాయులు అతో దీర్ఘ యై 7-3-101 సూత్రంలో వచ్చింది. ఇదేం చెప్పాలి? అతో దీర్ఘో న్యాయి. అతో దీర్ఘో యై. ఓకే, న్యాయి 2 రావాలి సౌండ్. యాయి. అప్పుడు అది సప్తమి అని మనకి అర్థమవుతుంది కదా. అవునవును, అలా అన్నమాట. నెక్స్ట్ శోభనాద్రి గారు కనిపిస్తున్నారు నాకు. ఓకే, అతో దీర్ఘో యయి 7-3-101 వాటి యొక్క విభక్తులు ఏంటి చెప్పండి, చెప్తారా? శోభనాద్రి గారు ఉన్నారా? అతో దీర్ఘో యయి. అతో అంటే అది షష్ఠి ఏకవచనం అమ్మా. దీర్ఘ అతః దీర్ఘ ప్రథమ ఏకవచనం, యయి సప్తమి ఏకవచనం. ఈ సూత్రం ఎన్నో సంఖ్య, ఏ అధ్యాయంలో ఉంది?
7వ అధ్యాయం పాదము 3. సూత్ర సంఖ్య అది గుర్తులేదు. అది ఇక్కడ 101 ఇక్కడ ఎదురుగానే ఉంది. రాస్తున్నదండి ఇక్కడ ఆ, ఆ, వాళ్ళు నోట్ చెప్తున్నారు. ఉత్తమం. నోట్ అవుతుంది. యా. సో పురుషోత్తం గారు చెప్తారా? అడగండి మేడం. ఓం. ఇక్కడ అతో దీర్ఘో యయి ఈ సూత్రం ఉంది కదా, 7, 3, 101. సో ఈ సూత్రానికి అర్థం ఏంటి? అతో దీర్ఘో ఈ సూత్రానికి అర్థము ఉమ్, ప్రత్యయానికి యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వము అదంత అంగం యొక్క అంతిమ వర్ణానికి దీర్ఘాదేశం అవుతుంది. ఉదాహరణకి ఉదాహరణకి పట్ ధాతువు ఉత్తమ పురుష బహువచన ప్రత్యయం ఇది. మిప్ ఇది సార్వధాతుక తింగ్ ప్రత్యయము, గణ వికరణ ప్రత్యయము షప్. ఈ గణ వికరణ ప్రత్యయం ఏదైతుందో సార్వధాతుకంలో కర్తరి ప్రయోగం చేస్తుంటే వస్తుంది. దాని ఆర్డర్ ఏదైతే ఉన్నదో పట్ ప్లస్ షప్ ప్లస్ మిప్ ఇది సంజ్ఞ ద్వారా షప్ లో శుద్ధి అవుతుంది, పిత్తులు లోపం కలిగి మిప్ లో కూడా పిత్ లోపం అవుతుంది అనమాట. ఆ విధంగా పట్టు ప్లస్ ఆ ప్లస్ మీ పఠామి అవుతుంది. సో పట్ ఆ మీ అయ్యింది. తర్వాత ఇంకేంటి మళ్ళీ ఇదేంటిది ఇప్పుడు? ఈ సార్వధాతుక తింగ్ ప్రత్యయం వేసినదో మీ అనేది యై ప్రత్యాహార వర్ణంతో మొదలవుతుంది. కాబట్టి ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా కూడా ఆ ప్రత్యయానికి అంగం అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ అంగం ఏదైతుందో పట్ ప్లస్ ఆ అవుతుంది. ఇది అకారం అంతంలో ఉన్న అంగం కాబట్టి దీనిని అదంత అంగం అని అంటారు అనమాట. అయితే ఈ విధంగా అన్ని తృప్తి కలిగిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు అదంత అంగంలో పడే చివరి అక్షరం ఏదైతుందో ఆకు దీర్ఘం వస్తుంది. పఠ ప్లస్ ఆపై పఠా అవుతుంది. అంటే ఇప్పుడు అకార స్థానంలో ఆకారం వస్తుంది అనమాట. ఆ విధంగా పఠ్ ప్లస్ ఆ ప్లస్ మీ మొత్తం కలిపి పదం ఏమవుతుందో పఠామి అవుతుంది. ఉత్తమం. ఇది కంప్లీట్ గా మొత్తం అర్థమైందండి మీ అందరికి? సో ఇప్పుడు యయాది సార్వధాతుక ప్రత్యయం అదేంటిది? దానికి పూర్వం అవునా యయాది సార్వధాతుక ప్రత్యయం అంటే ఇప్పుడు ఏంటిది? మీ అన్నమాట. మిప్ అనేది యయాది సార్వధాతుక ప్రత్యయం అవునా? అవును, అంతేనా? సో దానికి పూర్వం ఉన్నదంతా అదంత అంగం. ఎందుకు? ఇప్పుడు పఠ్ ఆ దానికి పూర్వం ఏముంది? పఠ్ ఆ ఉంది కదండి. సో ఇప్పుడు పఠ్ ఆలో ఏముంది? చివరిగా అకారం ఉంది, హ్రస్వ అకారం ఉంది అవునా? అందుకే దీన్ని ఏమంటారు? అకారము అంటాం అనమాట. అకారము, ఇది అకారం. లేకపోతే ఏమనేవాళ్ళం? ఆకారం అనేవాళ్ళం. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఇందులో మన ఋషులు ఏం చెప్పారంటే దీనికి కారము అనేది చెప్పి చెయ్యాలి అని అన్నారనమాట. ఓకే, సో దీన్ని కకారము, వకారము, అకారము ఇట్లా చెప్తే దోషము రాదు అని చెప్పారనమాట. అందుకనే మనం ఏం చెప్పాలి? అకారము లేదంటే ఆకారము, అప్పుడు దోషం రాదు కదా. లేకపోతే ఆ అంటే అది అంత కొంచెం ఒకసారి కరెక్ట్గా వస్తుంది, రాదు కదండి. అందుకనే ఈ కారము అనేది యూజ్ చేసి చెప్పమన్నారనమాట. అదొక సూత్రం ద్వారా కూడా చెప్పారు మనకి. ఓకే, ఏమన్నారంటే ఉచ్చైస్తరాంబ వషట్కారః అని చెప్పేసి చెప్పారనమాట. అందుకని మనము ఈ కారము అని చెప్తే అప్పుడు మనకి దోషాలు రావు. అకారం, ఇది అకారం కదా. సో అకారం కాబట్టి ఇది అదంత అంగం అంటాం కదా. సో ఈ ప్రత్యయం ఏదైతే ఉందో ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా కూడా అంగం అన్నమాట. సో ఈ అంగం ఎలా ఉంది? అకారముతో ఉంది కదండి. దాన్ని ఏమంటాము? అదంత అంగము అంటాం అన్నమాట. సో అదంత అంగం ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఇక్కడ ఈ ప్రత్యయం సార్వధాతుక ప్రత్యయం ఏదైతే ఉందో దాంట్లో యై ప్రత్యాహార వర్ణంతో మొదలు కావాలి కదా. సో యై ప్రత్యయం అంటే ఏమేమి వస్తాయి? అందులో యై అంటే ఏమేమి వచ్చినాయి మనం చూసాము ఇప్పుడు ఇందాక. ఏం చూసాము? 11 అక్షరాలు వస్తాయి. ఏంటవి? యావారాల, యవరాల పంచమాక్షరాణి, వర్గీయ పంచమాక్షరాణి జభ. ఇప్పుడు మా అనేది ఎలాంటిది?
ఏ వర్ణం మాత్రమే. పంచమాక్షరాల్లో వచ్చింది అది కదా. అవును. కాబట్టి ఏ వర్ణంతో మొదలైంది ఉంది కాబట్టి అప్పుడు ఈ అదంతాంగానికి ఏం కావాలి? దీర్ఘం కావాలి. అవునా? అవును. సో ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇక్కడ ఈ ఆకారానికి దీర్ఘం చేస్తే ఏమైంది? పఠామి వచ్చింది అలా. ఓకేనా? ఓకే అమ్మా. ఒక చిన్న సందేహం అడిగానామా? అడగండి. ఇక్కడ పట్ ప్లస్ ఆ ఉంది కదా, పటా ఉన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుందా మరి అప్పుడు అక్కడ పూర్తి అక్షరం ఉంటే? పూర్తి అక్షరం ఎక్కడుంది? ఇక్కడ ఒకటే ఆకారం ఉంది, ఇంకో ఆకారం లేదు కదా. లేదు లేదు, అదే పట్టా కాదు, పట్ పట్ పట్. అంతే. ఇప్పుడు ఈ అకారానికి దీర్ఘం వస్తుంది అంతే. కాబట్టి దానికి అక్కడ దీర్ఘం వచ్చింది, ఇక్కడ పఠా లేదు కదా. సో లేదు లేదు. పఠా ఉందనుకోండి, అప్పుడు ఏమయ్యేది? అకహ సవర్ణ దీర్ఘ వచ్చేదా రాకపోయేదా చెప్పండి? అతోగునే వచ్చేదా? ఏదొచ్చేది మేడం? మళ్ళీ అడగండి. ఇప్పుడు మనకి సవర్ణ దీర్ఘ సంధి వచ్చేదా లేకపోతే? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మునిగారు అడిగినట్టుగా పఠా ఉందనుకోండి, ఈ తర్వాత ఆకారం ఉంది ఇక్కడ. అప్పుడు సవర్ణ దీర్ఘం వస్తుంది. అప్పుడు సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఇది పఠ అనేది ఒక శబ్దం, అది పదమా? కాదు కాబట్టి. కాదు, పదం కాదు. పదం కాదు. పదం కాకపోతే దానికి సవర్ణ దీర్ఘ సంధి వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలి? అతోగునే తీసుకోవాలి. అతోగునే అంటే ఏంటి? ఇప్పుడు జస్ట్ పఠనే వస్తుంది. అతోగునేతో ఏమొస్తుంది? ప్లస్ ఆ కలిపి ఏమైంది? పఠ అయ్యింది, దీర్ఘం రాదిగా. ఓకే, అంతే అంతే. ఇక్కడ వర్ణ సమ్మేళనం మాత్రమే జరుగుతుంది కదా. వర్ణ సమ్మేళనం కాదు, పటాక్ ప్లస్ ఇక్కడ వర్ణ సమ్మేళనం, ఇది వర్ణ సమ్మేళనం కదా. కలుపుతున్నాం కదా, జస్ట్ కలిపేస్తున్నాం, అందులో ఇంకేం లేదు ఇక్కడ. అంతే. ఓకే, ఇంకో నెక్స్ట్ ప్రశ్న. అతో మేడం ఒకటి ఇంతకుముందు ఒక సూత్రం చెప్పు, ఉచ్చైహి ఏదో చెప్తున్నారు కదా మేడం, వషట్కారః అని చెప్పండి ఒకసారి. ఓకే, రాస్తాను, ఇక్కడ రాసుకోండి. రాయండమ్మా. ఉచ్చైస్తరాం ఉచ్చైస్తరాం వా వషట్కారః. ఓకేనా? సో ఇది సూత్ర సంఖ్య 1, 2, 35. ఉచ్చైస్తరాం వా వషట్కారః. మాన్నే ఉండండి, మాన్నే రాసుకుంటున్నా. ఉచ్చై ఇది దేనికన్నారంటే, ఈ రకారం ఉంది కదా, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీనికోసం చెప్పారు ఇక్కడ. కాకపోతే ఇదే చెప్తున్నారు ఇక్కడ. ఉచ్చైస్తరాం వా వషట్కారః. ఇది రేఫా, రేఫా అని చెప్పాలి. ఇట్లా రేఫా ఫా. పెదవులని లోపలికి పంపించాలి, పెదవులని లోపలికి పెట్టాలి, పెట్టేసి ఫా అనే సౌండ్ చెప్పాలి. ఓకేనా? పెదవులు ముందు బయటకు ఉంటాయి కదా, వాటిని లోపలికి పంపించండి. అలా కరెక్ట్, అది చెప్పాలి. రే ఫా ఫా. ఓకేనా? ఓకే, సో ఇది తర్వాత చూద్దాం దీని గురించి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? అతో దీర్ఘో యయి. ఈ 7, 3, 101 అనే సూత్రం ద్వారా ఇంకా ఎక్కడెక్కడ దీర్ఘం వస్తుంది? ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం, ఉమాసుందరి గారు. అతో దీర్ఘో యయి 7, 3, 101 అనే సూత్రం ద్వారా ఇంకా ఎక్కడెక్కడ దీర్ఘం వస్తుంది అంటే, పఠావహ మేమిద్దరం చదువుతున్నాము, పఠామహ మేమందరం చదువుతున్నాము. అంటే ఇవి రెండు కూడా ఉత్తమ పురుష లట్లకారము, ద్వివచనము, బహువచనము.
బహువచనం. తర్వాత అపఠావ మేమిద్దరం చదివాము అంటే నాట్ టుడే ఈ రోజు కాదు. అపఠామ మేమందరం చదివాము అంటే ఈ రోజు కాదు, నాట్ టుడే. పఠిష్యామి అంటే ఇవి రెండు అపఠావ అపఠామ ఇవి రెండు లంగ్లకారము, ఉత్తమ పురుష ద్వివచనము బహువచనం. తర్వాత పఠిష్యామి నేను ఈ రోజు చదువుతాను. పఠిష్యావహ మేమిద్దరం ఈ రోజు చదువుతాము. పఠిష్యామహ మేమందరం ఈ రోజు చదువుతాము. ఇవి మూడు వచ్చేసేసి రుట్లకారము, ఉత్తమ పురుష ఏకవచనము, ద్వివచనము, బహువచనము. ఓకే, ఉత్తమం. ఇక్కడ అన్నిట్లో కూడా ఆ అనేది గమనిస్తున్నారా? ఇక్కడ ఆ అని దీర్ఘం వచ్చింది చూడండి. అదే యై వర్ణానికి పూర్వం ఉంది కాబట్టి అదంతాంగానికి దీర్ఘం అవుతుంది అప్పుడు. అవునా? ఓకే, నెక్స్ట్. తర్వాత వచ్చేసేసి అపఠిష్యావ మేమిద్దరము చదివి ఉన్నట్లయితే, అపఠిష్యామ మేమందరం చదివి ఉన్నట్లయితే ఇది వచ్చేసి లృంగ్లకారము, భవిష్యత్ కాలం కాదు లృంగ్లకారం. అంతే, అదే లింగ్ అనమాట. ఇది హేతు మద్భావంలో వచ్చేది. అదే అదే అంటారు వారు కూడా. అంటే అప్పుడు అది ఉత్తమ పురుష బహువచనము అయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? ఇక్కడ అకారానికి అదంత అంగానికి యై పరములో ఉంటే ఆ అదంత అంగములో ఉన్నటువంటి చివరి అక్షరానికి ఏమైతుంది? దీర్ఘం వస్తుంది. ఏ సూత్రం ద్వారా? 7 3 101. అవి ఎక్కడెక్కడ దీర్ఘాలు అయితే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ప్లేస్లలో దీర్ఘం అవుతుంది. అవునా? ఒకటేంటి లట్లకారం, తర్వాత లంగ్ లకారం, తర్వాత రిట్ లకారము, తర్వాత రింగ్ లకారం. అమ్మాయిది కేవలం ఉత్తమ పురుష లోపలనే అవుతుందా? అంతే, అవును కదా. ఎక్కడ మనకి ఏ వర్ణం కనిపిస్తే అక్కడ అవుతుంది, కానీ అక్కడ ఎక్కడ కనిపించదు మనకు. ఇక్కడే కనిపిస్తుంది, ఇక్కడే దీర్ఘాలు వస్తాయి కాబట్టి ఈ వీటిలలోనే వస్తుంది. మంచి గమనించారు. అది ఎక్కడైతుంది? జస్ట్ ఉత్తమ పురుషలోనే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సూత్రం ద్వారా అతో దీర్ఘో యయి, ఈ సూత్రం ద్వారా మాత్రమే అది దీర్ఘమైతుంది. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రాదు. 9 జాగాలలో 9 స్థలాలు 10 పఠామి కలుపుకుంటే 10 అవుతుంది. కరెక్ట్. పఠామి కూడా ఉంది, అది కూడా కలిపితే 10. కరెక్ట్, అవును. మొత్తం 10. ఉత్తమ పురుష 3 రూపాలు. ఓకేనా? సో ఇప్పుడు మనకి సవర్ణ దీర్ఘ సంధి వచ్చే అవకాశం లేదమ్మా. జస్ట్ వారు అడిగారు, క్వశ్చన్ అడిగారు. అదే చెప్తున్నామని అందుకోసమే మళ్ళీ ఇంకోసారి క్లారిఫికేషన్ మాకు బాగా గుర్తుండే. అదే సో ఇప్పుడు ఇది పట్టు ఉంది, తర్వాత ఆ ఉంది, ఇక్కడ ఆ లేదు కాబట్టి అక్కడ అది సవాలే లేదు, ఆ క్వశ్చనే రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నిన్న చెప్పుకున్నాం ఏమని? 9వ మాహేశ్వర సూత్రం చెప్పుకున్నాం కదండి. సో ఈ 9వ మాహేశ్వర సూత్రం ఏంటి? ఘడదశ్. ఇక్కడ ఉంది చూడండి, ఘడధష్. ఎవరిది రీసౌండ్ వస్తుంది అమ్మ? మీద శారద గారా? లేదు మేడం, కాదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఓకే. సో ఇప్పుడు నా దగ్గర నుంచా ఫ్యాన్ తిరుగుతున్నట్టుంది, అది ఓకే. ఎవరితో అది? లక్ష్మి గారా? మీ దగ్గర నుంచి ఏమో ఒకసారి చూసుకోండి అమ్మా. అదేలే, అందరినీ. కవిత గారు, చెప్పండి అమ్మా. నేను మొబైల్లో హాట్స్పాట్ ఓపెన్ చేసుకుంటేనే నేను ల్యాప్టాప్ లో చూడటానికి వీలవుతుంది. మరి దాని వల్ల వస్తుందా?
ఒకటి మ్యూట్ చేసుకోండి, మీరు చేస్తున్నప్పుడు ఒకటి మ్యూట్ చేసుకోండి, ఒకటి అన్మ్యూట్ చేసుకోండి. అట్లా చూడండి, రెండు పక్కనే పెట్టుకోండి, కాకపోతే మ్యూట్ చేయండి ఒకటి. హాట్స్పాట్ లో మ్యూట్ ఎట్లా చేస్తాను అందులో? హాట్స్పాట్ తో నేమ్ రాదు, హాట్స్పాట్ తో నేమ్ రాదు, అట్లేం ఉండదు. హాట్స్పాట్ నేను ఇందులో ఓపెన్ చేశానమ్మా, అచ్చా, అది ఓకే. కనెక్షన్ కోసం అని చెప్పి ఓపెన్ చేశాను. అదేలేండి. ఓకే ఓకే. ఆ, యా, ఒకసారి నేను అందరినీ మ్యూట్ చేస్తాను, మీకు అవసరం ఉన్నప్పుడు తీయండి, సరేనా? అన్మ్యూట్ ఓకే చేసుకొని మాట్లాడండి అందరూ, మనకి ఎక్కడి నుంచి ఓకే. తెలియట్లేదు. ఓకే, సో ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఘడధష్ అనేది 9వ సూత్రము. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుందాము. ఆ ఈ వణ రిల్ రెక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లణ్ యమంగణనం ఝభై ఘడధష్. ఓకే, సో ఇక్కడ ఇది ప్రత్యాహారమును చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం సూత్రంలో ఏంటి మనం ఏం చెప్పుకున్నాము? అతో దీర్ఘం యై అన్నాము, అవునా? యై అంటే ఇక్కడ ఏమేమి వచ్చాయి? ఇప్పుడు ఇవన్నీ అక్షరాలు యై అని చెప్పే బదులు యై అని చెప్పే బదులు ఏం రాయాల్సి వచ్చి ఉండేది? యు, యా, వా, రా, తర్వాత లా, న్యా, మా, nga, నా, నా. ఇది తప్పు రాశాను కదా. నా తర్వాత నా, తర్వాత ఏంటి? ఝ, భా, ఇలా చెప్పి ఉండాల్సి ఉండింది. ఏముంది? అతో దీర్ఘో యా వారాలా యామాంగాణా జభా అని చెప్పేసి అది సప్తమిలో చెప్పాల్సి వస్తుండే కదా. సో ఏమొస్తుంది అక్కడ? షు, జభేషు అలా వచ్చేది. అర్థమవుతుందా? అంత పెద్దగా సూత్రం ఉంటుందా? ఉండదు కదా. సూత్రం అన్నప్పుడు ఏంటిది? సూత్రీకరించడం. ఏదాన్నైతే నువ్వు చిన్నగా చేస్తావో అది సూత్రం కదా. సూత్రం అంటే ఏంటిది? సూత్రీకరించడం, చిన్నగా చేయడం. దాని ఇంకా షార్ట్గా చాలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా చేసి చెప్పడం కదా. అల్పాక్షరాలు వాడాలమ్మా, అల్పాక్షరాలు, కరెక్ట్. ఉమ్, చిన్నగా ఉమ్. చేసి చెప్పడం, తక్కువ చేసి వాడడం కదా. అక్షరాలని తక్కువ చేస్తూ చెప్పడమే సూత్రం కదా, సూత్రం యొక్క అభిప్రాయం. సో అయితే మరి ఇక్కడ ప్రత్యాహారం అన్నాం కదా. సో ప్రత్యాహారం అంటే ఏంటిది? ప్రత్యాహ్రియంతే సంక్షిప్యంతే వర్ణాః అస్మిన్ అసౌ ప్రత్యాహారః. అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు వర్ణాలను సంక్షిప్తం చేస్తావో, చాలా చిన్నగా తక్కువగా చేస్తావో, అప్పుడు దాన్ని ఏమంటాము? సూత్రం, ప్రత్యాహారం అంటాం దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనకి దీన్ని ఇది మొత్తాన్ని కలిపి ఏం చెప్పారు? ఇది పాణిని మహర్షి చెప్పడం వల్ల ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసినవి. మ్యాథ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కొన్ని షార్ట్ కట్గా ఇప్పుడు మనకి కనిపిస్తుంటాయి కదా. ఇది ఆల్రెడీ ఉంది కదా అని అనుకుంటే ఇది ఫస్ట్ ఉండింది, తర్వాత మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, షార్ట్ కట్గా మనం పెట్టుకుంటున్నాం అనేది. కానీ ఆ ఋషి మనకి ఫస్ట్ చెప్పారనమాట. ఏమని? యాయి అని చెప్పారు. యాయి యై అని చెప్పారు. దీనికి ఏమని చెప్పారు? యాయి అని చెప్పారనమాట. సో యై అనగానే ఏంటి? ఇవన్నీ అక్షరాల యొక్క గ్రహణం చేయబడుతుంది. ఇక్కడ మీకు తెలుసు ఏమని? ఇక్కడ చివరి అక్షరం ఇదేంటో మీకు తెలుసు. ఏంటది? కాదు కాదు, అదేంటిది? ఎలాంటిది అది? ఎత్తు సంజ్ఞ. ఎత్తు సంజ్ఞ. కాబట్టి దాన్ని ఏం చేస్తాను? లోపం చేస్తాను. సూత్రం కోసమే చెప్పబడినటువంటిది కదా. సో కాబట్టి అది అందులో మనం చిన్న వర్ణాలను తక్కువ చేసాము కాబట్టి అక్కడ యు అనేది తీసుకోము. యా నుంచి అంతవరకు యు వరకు ఎక్కడ చివరి అక్షరం దాకా తీసుకుంటాం అనమాట. చివరి అక్షరం వర్ణం వరకు తీసుకుంటాము. సో ఆ చివరి వర్ణం ఏంటి? భ. భా తర్వాత యు ఉంటది కదా. సో ఇప్పుడు యుని తీసుకోమన్నమాట. ఎందుకు? అది ఇత్తు సంజ్ఞ అది కదా. అలా ఊరికే మీకు అది మళ్ళొకసారి గుర్తు చేశాను, మీకు తెలిసిన విషయమే. ఓకే, ఘడధష్ అనే సూత్రం ద్వారా ఏం తీసుకొచ్చాము మనం ఇప్పుడు ఇక్కడ? ఆ సూత్రం ద్వారా ఏకాచో బషో భష్ జషంతస్య స్థ్వోహో ఈ సూత్రాన్ని తీసుకొచ్చాము కదండి. సో ఈ సూత్రములో ఏం వాడాము మనం ఇక్కడ? ఝష్ ప్రత్యాహారాన్ని వాడాము, అవునా? ఝష్ ప్రత్యాహారాన్ని వాడాము. ఇంకొకటి మనకు కనిపిస్తుంది భష్ కూడా.
కానీ మనం ఇప్పుడు జస్ట్ జష్ చూసుకుంటున్నాము. తర్వాత ఇది కూడా సేమ్ అదే దాంట్లో వచ్చేస్తుంది. రెండు వచ్చేస్తున్నాయి ఒకటేసారి. ఓకేనా? అవును. సో ఇప్పుడు ఏమైంది, ఇంకొకటి కావాలనుకుంటే ఇంకొక సూత్రం ద్వారా కూడా చెప్పుకోవచ్చు జష్ అనేది. ఓకేనా? జష్కి ఇంకో సూత్రం చెప్పి ఇది భష్కి చెప్పుకోవచ్చు ఉదాహరణగా. ఓకేనా? మనం ఆల్రెడీ జష్తో చెప్పేసుకున్నాం కాబట్టి ఇంకా యశవంత్. ఓకే. సో అయితే ఇప్పుడు ఏమన్నాం ఇక్కడ ఏకా చో అంటే ఏంటి, చో కనిపిస్తుంది. అక్కడ ఏమంటాం మనం మళ్ళీ ఏకా ఏకా చో. చో. చో అని అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఏముంటది? ఏకాచః ఏకా ఉత్తమం. ఏకాచః బషో విసర్గ. అక్కడ బషః. బషో అంటే బషః. భష బషః. అదంతే ఉంటది. అవునా? మళ్ళీ తర్వాత జషంతస్య ఏమంది, 6-1 ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ 6-1 ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఆల్రెడీ మనకి కనిపిస్తుంది ఏమని, షష్ఠి అని కనిపిస్తుంది కదండి. తర్వాత ధోహో సిద్ధోహో కదా. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, రెండు అక్షరాలు ఉన్నాయని కనిపిస్తుంది, రెండు ఉన్నాయని కనిపిస్తుంది కదా, రెండు శబ్దాలు. అవునా? వచనంలో ఉంది రామోహో. రామోహో అనేది ఉందా, అట్లాగా కనిపిస్తుంది. రామే రామోహో రామేషు. అవునా? అవును. సో ద్వివచనం. ద్వివచనం, సప్తమి ద్వివచనంలో ఉంది అది. ఓకే. ఏకాచః ఇది ఏ వచనంలో ఉంది అక్కడ, మనకి మూడిట్లో కనిపిస్తుంది. ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ఏకవచనం. అది కూడా 6-1 పంచమి ఏక షష్ఠి ఏక షష్ఠి ఏకవచనం. షష్ఠి రెండిట్లో ఏకవచనం. కనిపిస్తుంది. అయితే ప్రథమ ఏక. ప్రథమలో కూడా కనిపిస్తుంది, కానీ అది దేంట్లో కనిపిస్తుంది, అకారాంత శబ్దాలకి కనిపిస్తుంది. అవును అవును. ఇదేమో ఇది హలంత శబ్దం, ఇది హల్ కదా, ఏకాచ్ అలా అన్నమాట. ఏకాచ్ అనేది హలంత శబ్దం కదా, హల్. చకారం ఉంది కదా, అచ్చు లేదు కదండి. అవును అవును. సో అట్లా అన్నమాట. కాబట్టి దీంట్లో ఎక్కడ కనిపిస్తుంది, పంచమిలో షష్ఠిలో కనిపిస్తుంది. షష్ఠిలో పంచమి షష్ఠి. ద్వితీయ విభక్తి బహువచనంలో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా మరి. ఏంటమ్మా? ద్వితీయ విభక్తి బహువచనంలో కూడా ఎక్కడ కనిపిస్తుంది ద్వితీయ విభక్తి బహువచనంలో, ఏ దానికి కనిపిస్తుంది, ఎలాంటి దానికి? షష్ఠి ఎక్కడ వస్తుంది? ఏకవచనము, షూ పంచమి రాదు కదమ్మా. ఏకవచనము, ద్వితీయ విభక్తి బహువచనంలో కూడా హలంత శబ్దాలు ఒకేలా ఉంటాయి హలంత అనుకుంటున్నా. శబ్దాలు కరెక్ట్, ఉత్తమం. సో అట్లాగా ఉంటుందన్నమాట. అవును. ద్వితీయలో వస్తుంది, మళ్ళీ ప్రథమలో కూడా వస్తుంది కదా. ద్వితీయ బహువచనము, కొన్ని ప్రథమ ప్రథమాల బహువచనం. కూడా వస్తాయి. కొన్ని ప్రథమాలు కూడా వస్తాయి, ఉత్తమం. సో ఇప్పుడు మనకి ఇది షష్ఠి కనిపిస్తుంది ఇది. అవునా? తర్వాత బషః అనేది ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఇది కూడా షష్ఠిలోనే కనిపిస్తుంది. భష్ అనేది ప్రథమ. తర్వాత ఇది షష్ఠినే. ఆ తర్వాత ఇదేంటి, సప్తమి. సప్తమి ద్వివచనం. ద్వివచనం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మరి, స్ గాని ధు గాని, అవునా, ధ్వా గాని. సో ధ్వా అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, ధ్వా ఉంటేనే ఓ అయ్యింది కదా, రామ ఉంటేనే రామో అయ్యింది కదా, రామోహో కదా. కాబట్టి ధ్వాకారం ఉందన్నమాట, ధ్వా ఉంది, ధు లేదు కదండి. సో ఇప్పుడు ధ్వా. అయితే ఇప్పుడు సకారం ఎక్కడ వస్తుంది అని అంటే శ్యాలో వస్తుంది కదా. పఠిష్యతి, పఠిష్య, లేదంటే ఈ వచ్చింది కాబట్టి అక్కడ షకారం అయ్యింది, అక్కడ శ్యా వచ్చింది కదండి. పాస్యతి వచ్చిందా, పాస్యతిలో ఏమైంది, శ్యా వచ్చింది. ఈ శ్యా ఎక్కడైతే వస్తుందో అప్పుడు ఏంటి, ఇది సప్తమిలో ఉంది కదండి. అయితే ఏకాచ అయ్యి ఉండాలి, ధాతువంతా కూడా ఎలా అయ్యి ఉండాలి, ఏకాచ అయ్యి ఉండాలి, ఒకే అచ్చు ఉండాలి ధాతువులో. తర్వాత ఏముండాలి, ఝష్ వర్ణము అంతములో ఉండాలి. అవునా? జషంతస్య ఏంటి, ఝష్ వర్ణము ధాతువుకి అంతములో ఉండాలి. తర్వాత ఆ ధాతువులోనే బష్ అనేది ఎక్కడో ఒక చోట ఉండాలి. అప్పుడు ఈ బష్ స్థానంలో భష్ వస్తుందన్నమాట. ఎప్పుడు మళ్ళీ దానికి పరములు ఏముండాలి, స గాని ఉండాలి. సో మరి సా అనేది రెట్ లకారంలో చూసుకున్నాము కదండి, ఇంకా రెంగులో చూసుకున్నాము. అవునా? రెంగులో వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ వస్తుంది, ధ్వా చూడండి, ధ్వా ఎక్కడ వస్తుంది,
మధ్యం పురుష ఆత్మనేపది మధ్యం పురుష దాంట్లో వస్తుంది. మధ్యం పురుష బహువచనంలో వస్తుంది. మధ్యం బహువచనం పురుష బహువచనంలో వస్తుంది. ఉత్తమం. సో మధ్యమ పురుష బహువచనంలో వస్తది. అప్పుడు వస్తుంది. ఇలా కండిషన్స్ ఈ 3 సాటిస్ఫై అయితే భష్ స్థానంలో ఏం రావాలి? భష్ రావాలి. హష్. అర్థమైందా? ఇప్పుడు భష్ అంటే ఏంటో మీకు తెలుసు, భష్ అంటే ఏంటో తెలుసు కదా, ఝష్ అంటే ఏంటో తెలుసు. కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేయడమే ఇంకా. అవునా? మళ్ళీ వర్గతృతీయ తర్వాత చూడండి, ఈ భష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు భష్లో కూడా ఉన్నాయి. అవునా? అవును. కాబట్టి రెండు సమానం ఉన్నాయి కాబట్టి యథాసంఖ్యం ఏం చేస్తాము? యథాసంఖ్యం. యథాసంఖ్యం అనేది ఏంటిది? అది పరిభాషా సూత్రం లేకపోతే ఏంటది? ఎలాంటిది? పరిభాషగా పరిభాష పరిభాషా సూత్రం. ఉత్తమం. ఎందుకు? అది దేనికి ఎలా పోతుంది అని చెప్తున్నాం. ఎలా వస్తుంది, దేనికి ఎలా పేరు చేయమంటావు, ఎక్కడ పెట్టమంటావు, దేనికి పెట్టుకోవాలంటావు అంటే నీకు యథాసంఖ్యం ఏ దానికి ఏది ఉందో అది దానికే చూసుకో అని చెప్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ పైన ఒకటే ఉంది, ఈ ఆదేశాలు మాత్రం చాలా ఉన్నాయి, 4 ఉన్నాయి. అప్పుడేం చేస్తాము? యథాసంఖ్య. యథాసంఖ్యం స్థానేంతరతమః ఏంటిది? సమాన ఉచ్చారణ స్థానం. ఉచ్చారణ స్థానము. ఉచ్చారణ స్థానాన్ని చూస్తాము. అవునా? బాహ్య ప్రయత్నం. స్థాన ప్రయత్నాలు చూసుకోవాలి. స్థాన ప్రయత్నాలు చూసుకుంటాం. దానికి సూత్రం ఏంటి? స్థానేంతరతమః. అంతే. ఓకేనా? సో అప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇందులో ఏది వస్తుంది అనేది చూసుకుంటాం. ఇక్కడ హా ఉందనుకోండి. సో ఈ హాలో నేను ఇప్పుడు గా పెట్టాను ఇక్కడ. ఓకే, దా పెట్టాను, తర్వాత ఇక్కడ మా పెట్టాను, ఇక్కడ యా పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది? గా వస్తుంది మేడం. ఏంటంటే అకుహ విసర్జనీయ సూత్రం ప్రకారం. సూపర్ అమ్మా. అకుహ విసర్జనీయ. తర్వాత కు హ విసర్గ. విసర్జనీయ అంటే విసర్గ అన్నమాట కదా. సో ఇప్పుడు ఏమి? కంఠాహ. కుహ విసర్జనీయాః కంఠః. కంఠః. సో కాబట్టి కంఠము నుంచి వచ్చేది ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ ఉందా ఇందులో? లేదు. కు అంటే కవర్గము. కవర్గం ఏదైనా ఉందా? ఉంది. మళ్ళీ హకారము. ఈ హకారానికి మనం చూస్తున్నాం కదా. తర్వాత విసర్గ. ఇప్పుడు మనకి ఏది కనిపించింది? గా ఉందా? దానా మానా యానా. ఏం తీసుకోవాలి ఇప్పుడు? అదనమాట. ఉత్తమం. సూపర్. అలా రావాలి మీకు. ఓకేనా? ఏది ఇచ్చినా రాగలగాలి. జస్ట్ ఏదో బుక్కులు ఉన్నది చూసి చేయడమే కాకుండా మనం ఏది ఇచ్చినా ర్యాండమ్ గా చెప్పగలగాలి. అప్పుడే మనకి భాష వచ్చినట్టు కదండి. అవునా? భాష గాని ఏదైనా దాంట్లో పరిపూర్ణత వచ్చినట్టు. ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు ఇంకొకటి ఇది చూద్దాం ఈరోజు. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? 9వ మాహేశ్వర సూత్రం ఏంటి? గడదశ. గడదశ కాదు, ఘ మహాప్రాణం చెప్పాలి. మనకి తర్వాత సూత్రంలో గడదశ వస్తది. అప్పుడు మళ్ళీ అందుకే అక్షరాలు ఇది తప్పైపోతుంది. అందుకని వీటిని కరెక్ట్ గా చూసుకోవాలి. సో మరి మనకు ఒక ఆర్డర్ ఉంది కదా. ఈ ఆలు కా ఖ గా ఘ ఇన్యా ఛ ఛ జ ఝ న ట ఠ డ డ న త థ ద ద న ప ఫ బ బ మ య ర ల వ ష ష స హ. ఇలా ఆర్డర్ ఉంటే మరి పాణిని మహర్షి ఎందుకు ఇలా పెట్టారు మరి కదా? ఈ ఆర్డర్ ని మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేసేసి ఎందుకు ఇలా పెట్టారు? ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక అర్థం ఉంటది. ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో మనకు కూడా తెలియాలి కదా. సో మరి ఏముంది చూడండి, డెఫినెట్ గా ఋషులు ఒకటి చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఖచ్చితంగా అర్థాలు ఉంటాయన్నమాట. ఏం అర్థాలు ఉన్నాయి మరి ఇక్కడ చూడండి. ఆ ఏవన్ రెల్ రెక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ అని చెప్పారు ఇక్కడ. అవునా? ఇక్కడ ఏంటి? హ్రస్వాక్షరాలు. ఇవన్నీ హ్రస్వం. ఆ ఈ ఊరి తర్వాత ఏంటి? ఇక్కడ దీర్ఘాక్షరం వచ్చింది. ఏవో. అవునా? ఏవో ఐ ఔ. సో ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ స్వతంత్ర, అది మొత్తం అచ్చులన్నీ కూడా స్వతంత్రమే.
ఇక్కడ ఈ అవును. అచ్చుల్లో ఏంటిది, ఇది ఒకటే ఏకంగా ఉన్నది, ఏకాక్షరంగా ఉంది. రీ కూడా ఏకాక్షరంగా ఉంది, రీ కూడా ఏకాక్షరంగానే ఉంది. ఇప్పుడు ఏవో రావాలంటే ఎలా వస్తాయి అవి? ఆ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం, సంధి అక్షరం. సంయుక్తాక్షరం మనం దాన్ని సంధి అక్షరం అంటాం. ఏమంటాము? సంధి సంధి అక్షరం. అప్పుడు ఏమైంది? అది ఏ అయింది. ఈ రెండు కలిస్తే ఏ అయ్యింది. ఓకేనా? తర్వాత ఆ లేదంటే ఏదన్నా ఇక్కడ మనం ఈ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అప్పుడు ఐ అయింది. ఐ ఎట్లా అయింది? కాదు, ఏతోనే కాలేదు. ఆ ప్లస్ ఏమైంది ఇక్కడ? ఏ. ఈ రెండు కలిపితే ఏమైంది? ఐ ఐ అయింది. అది వృద్ధి జరిగింది అక్కడ కదా. అవును. అర్థమవుతుందా? తర్వాత మేడం ఇంతకుముందే ఏ అక్షరం అని చెప్పినారు మేడం? ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది. ఇక్కడ ఈ అది కాదు. పెట్టొచ్చు, ఆ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు ఇక్కడ. ఓకేనా? అది కాదు మేడం, సంయుక్తాక్షరం కాకుండా ఇంకేదో పదం ఆ చెప్పినారు కదా. సంధి అక్షరం ఏమంటాము? ఈ అక్షరము. సంధి. ఇక్కడ చూడండి, సంధి. సంధి ఓకే. అక్షరం. సంధి ఓకే మేడం. అయితే దీనికి చూడండి, ఇంకా మీరు దీన్ని కంప్లీట్ గా చేయలేదు. ఇంకా ఏముంది? ఇకారం ఉంది, ఇకారం తర్వాత అకారం ఉంది. ఇక్కడ ఏమైతుంది? యా. ఇకో అదేంటి? యు.